దౌత్య నీతిలో దౌత్య పదాలే వాడతారు. బాలయ్య డైలాగులు చెప్పినట్లు లేకపోతే బాలయ్య సినిమాలో డైలాగులు లాగాను నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అనేటటువంటి డైలాగులు ఉండవు. స్ట్రాటజిక్ గేమ్ ఉంటాయి. ట్రంప్కి అట్లాంటి గేమే వేసింది మోడీ. పదే పదే ట్రంప్ డ్రామాలు ఆడుతున్నటువంటి వేళ తాజాగా నిన్న G7 మీటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఏదో ఇరాన్ ఇష్యూ తేల్చడానికి అన్నట్టుగా. ఆ తర్వాతన మోడీ అక్కడికి వెళ్ళడం, మిగతా అందరూ దేశాధినేతలతో G6 అధినేతలతో మాట్లాడారు. ట్రంప్ లేడు. ట్రంప్ అందుకని మోడీకి ఫోన్ చేశాడు. ఈ G7 దేశాలు ఎట్లయితే మాట్లాడుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ వారి గురించి లేకపోతే ఉక్రెయిన్ రష్యా వారి గురించి వీటి గురించి అభిప్రాయాలు అడిగాడు. నరేంద్ర మోడీ మొదటి నుంచి చెప్పినట్టే యుద్ధం అనేటటువంటిది పరిష్కారం కాదు, ఇది యుద్ధాల సమయం కాదు, శాంతియుతంగా పరిష్కారం జరగాల, ఎదురు కూర్చుని మాట్లాడుకోవాలా, కావాలంటే మీ ఇద్దరే మాట్లాడుకోండి అన్నటువంటిది. అందులో మధ్యవర్తిత్వం కావాలన్నటువంటిది కూడా చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ మనల్ని అడుగుతారు అన్నటువంటి ఉద్దేశం. అది ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాతన ఇప్పటికే పాకిస్తాన్ సైనిక చీఫ్ని పిలిచినటువంటి, అంటే అక్కడ వేరే ప్రధానమంత్రిని పట్టించుకోడు ట్రంప్, పాకిస్తాన్ సైనిక చీఫే వాళ్ళ దృష్టిలో పాలకుడు. అతను పిలిచాడు భోజనానికి. కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చి మాట్లాడినప్పుడు అసలు దాంట్లో మనం మాట్లాడాల్సిందేం లేదు అని తేల్చి చెప్పేశాడు మోడీ. అదే సందర్భంలో ఏమన్నా మీ వైపు నుంచి ఉందంటే అసలు అక్కర్లేదు, నువ్వు జోక్యం చేసుకుని అక్కర్లేదు, మేము చూసుకుంటాం, ఆపరేషన్ సింధూర్ కూడా కొనసాగుతుంది, ఉగ్రవాద దాడి ఎప్పుడు జరిగినా సరే పాకిస్తాన్ తాట తీస్తామని మా సందేశం ఇది, ఇంతకు మించి ఏం లేదని చెప్పేసి. సరే ఎట్లాగూ క్రొయేషియా ఈ టూర్లో ఉన్నారు కదా, కెనడా తర్వాత సైప్రస్ వెళ్ళి సైప్రస్ నుంచి కెనడాకి వెళ్ళి క్రొయేషియా ఈ టూర్లో ఉన్నారు కదా, రిటర్న్లో అమెరికాలో ఆగండి, మీకు మంచి రిసీవ్ చేసుకుందాం, మనం మాట్లాడదాం, నాకు వేరే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఈ ట్రిప్ కుదరదులే, ఇంకోసారి మాట్లాడదాంలే అని చెప్పారు. అంతేగాని నువ్వెవడరా చెప్పడానికి, ఇలాంటి పిచ్చేదోలా మాటలు నేను మాట్లాడను ఇట్లాగేం చెప్పరు, నాకు వేరే పనులు ఉన్నాయి, వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఇంకోసారి కలుద్దాం అని చెప్పారు. అంటే తద్వారా నీతో కూర్చుని టైం వేస్ట్ చేయడం అనవసరం. ప్లస్ అలాంటి తలతెక్కలోడు ఏదో ఒకటి మాట్లాడతాడు. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడినట్టు లేకపోతే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు అది అనవసరమైన టూల్. ఇక్కడ టూల్ గ్యాంగ్ ఎట్లాగో ఉంది కదా, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పించి భారతదేశానికి ఏం ఉపయోగం లేదు. అట్లాంటి వాడితో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అందుకనే ఎంత చెయ్యాలో అంతే చేశాడు మోడీ.